అంకుల్ యాక్సిడెంటా? కావాలని చేసుకున్న దాన్ని ఇన్సిడెంట్ అంటారమ్మా. అదేంటి అంకుల్? వాడు ఈ ప్రపంచంలో నాకంటే మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తాడనుకోలేదు. కానీ అలాంటి వాడు నిన్ను ప్రేమించాడు. నేనెంతో చెప్పానమ్మా, మీ కుటుంబానికి మాకు పొసగదని. వాడికి తెలుసు, కానీ వాడి మనసు ఒప్పుకోవడం లేదే. ఆ మనసు నువ్వు అర్థం చేసుకుంటే ఏ సమస్య అయినా నేను చూసుకుంటాను. అసలు సమస్య ఏంటంటే ధన మీద నాకు ప్రేమ లేదంకుల్. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు చెప్పేది ఇన్నాళ్ళు పెంచిన మీ అబ్బాయే వినలేదు. నిన్నగాక మొన్న పరిచయమైన నేను వింటానని ఎలా ఊహించారు అంకుల్? ఊహించకుండా పుట్టేదేనమ్మా ప్రేమ. అవును, పుట్టేది. ఇంకొకళ్ళు చెప్తే వచ్చేది కాదు. వస్తాను అంకుల్. బాబాయ్ ఎలా ఉంది ఆయనకి? ప్రాణం నీకేం ప్రమాదం లేదు, నువ్వేం బాధపడకు. నాకేం బాధ లేదు. నేను పోలీస్ ఆఫీసర్ అవటం చూడాలి కదా ఆయన. అప్పటి వరకు ఆయనకి ఏం అవ్వదు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూడకపోవటం అదే బాధ. కవర్లో ఏంటి? మన కవిత కుటికి మొన్న మన రంగా బ్యాచ్ మార్కెట్ వెళ్ళారు కదా, వాళ్ళ ద్వారా తెమ్మన్నాను. ఎందుకు రంగా బ్యాచ్ దగ్గర ఇచ్చావు? మనం వెళ్తున్నాం కదా ఈరోజు, నువ్వే వచ్చి కొనుక్కోవచ్చు కదా. అలాగా? అవును, మనందరం వెళ్తున్నాం. ఏం ధనా, వస్తావా? నేను రాను, మీరు వెళ్ళండి. రాధనా, సరదాగా ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నానని నటిస్తున్నాను, సంతోషంగా లేను. అనుభవంతో చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ ప్రేమ మమకారం పెంచుకోకండి. చివరికి వాళ్ళు మనకి దక్కకపోతే మనమే ఫీల్ అవుతాం. నేను పాప గురించి మాట్లాడుతున్నాను. రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పాపం తీసుకెళ్ళిపోతాం. ధనా, మరి వాళ్ళమ్మ? వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. ఏంటి లీలా? ఏంటి ప్రపంచంలో ఎక్కడ జరగందా ఇది? ఒక తండ్రి లేని బిడ్డకు తండ్రి అయితే తప్పేంటి? ఆమెకి ఇష్టమైతే ఒప్పుకుంటే ఓకేగా. ఏంటనా? కరెక్టే కదన్నా. నీకు ఓకేనా? కవిత రామ్మా రా. మా నీకు డ్రెస్ కొత్త డ్రెస్. థాంక్యూ అంకుల్. తప్పు తప్పు, ఇక నుంచి అంకుల్ కాదు బాబాయ్ అని పిలవాలి. రామ్మా, ఇంత దూరం వచ్చాక బాబాయ్ అని ఎందుకు, నాన్న అని పిలు. ధనా, ఏమండి అలా పిలవచ్చా? ఇంకేంటి మౌనం అర్ధాంగీకారం. డాడీ తీసేయమ్మా, డాడీ అవబోతున్నావు. రేపు మా మ్యారేజ్ డే. మా ఆవిడకో మంచి పెన్ను ప్రజెంట్ చేద్దామని. పెన్నా? నేను యూత్ లో ఉన్నప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఓ పిల్ల పెన్ను అడిగితే ఇచ్చాను. ఆ పిల్ల పెన్నుతో మాయమైపోయింది. ఆ పెన్ను వెతుకు పట్టుకునే ప్రాసెస్ లో ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కనీసం పెన్ను ప్రజెంట్ చేస్తేనన్నా ఆ పాత ప్రేమ గుర్తుకొస్తుందేమోనని. హలో, ఓ నీకు నూరేళ్ళు. మా పెన్ను చెప్పే. కంగ్రాచులేషన్స్, నీకో శుభవార్త. మీ తమ్ముడు ఎస్ఐ పోస్ట్ కి సెలెక్ట్ కాలేదు. ఏమిటి ఏమిటి మాట్లాడేది? నేనేమిటి ఎస్పీని అంతే. నో, షో మీ దట్. ఇదా ఇంపోర్టెడ్ పెన్ మేడం, ఇది బాగుంటుంది. అవును కరెక్టే, ఇది బాగుంది. సారీ అవును తప్పే, క్షమించు. సెలక్షన్ అయిందా? మీ తమ్ముడు సెలక్షన్ కాదే. నాకు పెప్సీ చెప్పు. మన లక్ష్మి. సరే ఇదిగో, ఆ తిట్టేదేదో ప్రశాంతంగా ఇంటికి వచ్చే తిట్టచ్చు కదా. బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఎంతయ్యా? సార్ డబ్బులు వద్దు సార్. వద్దయ్యా బాబు, తర్వాత పోలీసుడు వచ్చి బేవార్సుగా తీసుకున్నాడు. బ్యాడ్ నేమ్ నాకెందుకు? ప్యాక్ చేయి. ధనా మీద నీకు నిజంగా ఇష్టం లేదా? ఒక ఫ్రెండ్ గా అంతే. అది నాకు తెలియకుండా. పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో చూసుకునే పిచ్చి గీతల్లో కూడా నువ్వు ధనాన్ని రాసావంటే అతను నీ ఆలోచనలోనే కాదు, నీ పిచ్చి గీతల్లో కూడా ఉన్నాడనమాట. బాబాయ్, నన్ను బాబాయ్ అంటున్నావు కదా, అయితే నిజం చెప్పు. బాబాయ్ నిజం చెప్తే అతనికి ఏమైనా అవుతుందని. వాడికి ఇప్పుడు ఏమీ అవ్వలేదు అనుకుంటున్నావా? మీ నాన్న వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. లక్ష్మి, మీ ముగ్గురు గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. మీ ఇద్దరు కలవడంలో ఏ తప్పు లేదమ్మా. ఓసారి ధనాకి. నీకు ఫోన్ అయ్యా?
హలో హలో ఎవరు? చెప్పండి, నేను తనాన్ని మాట్లాడుతున్నాను. ఐ హేట్ యు ధన. లక్ష్మి, నా మీద నీకు ప్రేమ ఉందని ఇంత లేట్ గా చెప్పినందుకు, నీలాగా నేను చెప్పలేకపోయినందుకు ఐ హేట్ యు. నా కోసం నువ్వు ప్రాణాలకు తెగిస్తున్నావని నాకు చెప్పనందుకు ఐ హేట్ యు. మాటలు నేర్పించిన నాన్నకంటే నీ మాటలకి ఎక్కువ విలువిస్తున్నందుకు ఐ హేట్ యు. నిన్ను మర్చిపోలేనందుకు ఐ హేట్ యు. నువ్వు ఇంకా దూరంగానే ఉన్నందుకు ఐ హేట్ యు. లక్ష్మి ఏడవద్దు లక్ష్మి. లక్ష్మి కాసేపు మాట్లాడు లక్ష్మి. ధనా ఏమైంది? ధనా ఏమైంది? ఏమైంది? ధనా ధనా సాయంత్రం నేను మీతో పాటు సంతకొస్తాను. అంటే అంతే. ఏంటి ఏంటి ఇంతసేపు? ఒక ఫోన్ చేయొచ్చుగా, ఇప్పుడే వచ్చేది. ఎంత ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? వర్ వర్ యూ? ఎందుకంత టెన్షన్ డాడీ? వచ్చేసానుగా. లక్ష్మి, మెల్లిగా మాట్లాడండి డాడీ, నాకు వినిపిస్తుంది. లక్ష్మి, మళ్ళీ అరుస్తున్నారు. 1 hour నేను లేట్గా వచ్చినందుకే మీరు ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అక్కడ ఇంకో తండ్రి తన కొడుకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇన్ని రోజులుగా ఎంత బాధపడుతున్నారో మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సారీ డాడ్. ఇది మొదటిసారి మీతో ఎదురు మాట్లాడినందుకు కాదు, లేట్గా వచ్చినందుకు. అన్నయ్య, దొరా టీ తాగుదోరా. చిచి, మనకు 90, 180 తప్ప మిల్క్ టీ పడదు. వాటింగ్ ఎక్కువది. మే కమేన్. లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణగా పోజేట్రా. ఈడు ఎక్కడి నుంచో డబ్బులు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చు, అమ్మాయి కావాలి. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? నీ లంగా దొరికింది. టాలీవుడ్ బాలీవుడ్? అతకు ముక్కలు అడుగులంగా. ఏంటి సార్ మీరు చెప్పేది? రే, నేనెంత కామెడీగా కనిపించినా పోలీసుని రా. లంగా బావా. నా దగ్గర ఆటలాడుతున్నావురా నువ్వు? బావా, ఎక్కడ దొరికావే వీళ్ళకి? మీరే కదండి నన్ను బండను కట్టి పాయలో పడేశారు. మేమిద్దరం పడ్డాక తెలిసింది పాయలో నీళ్లు లవ్వని. ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే, ఇంటికి మాడుకుంటే. అది కదండి, అప్పుడు ఈ అంకులే నన్ను సేవ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చారు. సార్, దీనికి బాడీ పెరిగింది తప్ప బ్రెయిన్ పెరగలేదు సార్. పిచ్చిది పిచ్చిది కాబట్టే మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే అమితాబ్ బచ్చన్ ఫోటోవో నాగార్జున ఫోటోవో చూపించలేదు, నీ దొంగ మొక్కాన్ని చూపించింది. అచ్చా, చాలా థ్యాంక్స్ అండి. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావు? చాలా రోజులు ఎందుకు బోలని పనులు ఉంటాయి. అలాగా అమ్మా, మీ ఆయనకి ఇంటి దగ్గర ఫుడ్ అది అరేంజ్ చెయ్యమ్మా. అలాగే అంకుల్. పర్సనల్ గా మాట్లాడుకున్న తర్వాత పంపించేస్తాం. అలాగే, మీరు తొందరగా వచ్చేసేయండి. సార్, 5 నిమిషాలు లేట్ అయితే మొత్తం తినేద్దండి అది. నేను ఇక్కడ నీకు తినిపిస్తాను కదరా. మీరేం పెడతారండి? లాఠీలు, బుల్లెట్లు, గన్లు ఉంటాయి తప్ప ఇక్కడ. వేరే చెప్పాలండి. సార్, సీఎం వస్తుంటే మా అందరి చేత బయట పనిచేయించి మాలో మార్పు వచ్చిందని ప్రూవ్ చేయలే గానీ ఇలా సడన్ గా బొక్కలో తోస్తారేంటి సార్? మేమేదో పెద్ద నేరం చేసినట్టు. అందరూ వెళ్తున్నారుగా, వెళ్ళు. కారణం అడుగుతుంటే ఏంటి సార్? ఏయ్, అడగకూడదు అడగకూడదు. వెళ్ళు. చూడండి, మనం గవర్నమెంట్ దగ్గర వెళ్ళాలనుకున్నాం, కానీ ఇప్పుడు అది మన దగ్గరికే వచ్చింది. దీనికన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. మారిపోదాం, నిజంగా మారిపోదాం. సీఎం దగ్గరికి వెళ్ళి సిటీలో ఏ గొడవ చెయ్యం, ఎవడైనా చేసినా మనం బాధ్యత తీసుకుని ఆపేస్తామని ప్రమాణం చేసి చెప్తాం. అంతేకాదు, రాసిద్దాం, సంతకం పెడదాం, అందరూ సంతకం పెడదాం. అన్నా పెట్టన్నా. లీలా, రై నువ్వు పెట్టరా. మీ పెళ్ళాం పిల్లల్ని ఎలా ఉన్నారని ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నామని చెప్తారు. వాళ్ళ నుంచి దూరంగా, విడిగా
మనం మట్టి మోస్తున్నాము కదా, ఇప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నా మొగుడు ఎక్కడ ఉన్నా బతికి ఉంటాడన్న నమ్మకంతో. చంపి చంపుకొని చచ్చిన వాడి కోసం ఇంకోడిని చంపి చివరికి మనం చచ్చి జనాల చేత అయ్యో పోయాడు సచ్చినోడు అని అనిపించుకోవటం అందుకేనా మనం పుట్టింది? ఉన్నంతకాలం కనీసం ఒక్కడికైనా మంచి చేసి జనాలు మన కోసం ఏడవాలి. మనం చచ్చిపోయినప్పుడు ఏడవాలి, ఇంకా కొంతకాలం బతుకుంటే బాగుండేదని. పెరిగేటప్పుడు ఏ తండ్రి మనల్ని రౌడీ అవ్వాలని పెంచలేదు. మధ్యలో జరిగిన మార్పుని మధ్యలోనే మర్చిపోదాం. నా మాట విని సంతకం పెట్టండి. చీకటి పడగానే ఇంటికెళ్ళి ప్రశాంతమైన జీవితం గడుపుకుందాం. 10 మందిని మన ఇంటికి కాపలా పెట్టుకునే జీవితం మనకొద్దన్నా. ధైర్యం అంటే 10 మందిని తగ నరకడం కాదు, మనం ఏ తప్పు చేయలేదని రొమ్ము విరుచుకొని తల ఎత్తుకొని నిలబడడం. రై, ఒక్క బిడ్డని పోగొట్టుకుని రౌడీనయ్యా. మారాలని వచ్చినప్పుడు మరో బిడ్డకి దగ్గరయ్యా. ఒక్కసారి మారి బయటపడితే చూడండి రా, బంగారలాగా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. మనిషిలా బతుకుతామరా. అలా ఒక్కరోజు బతికినా హ్యాపీగా, చాలా హ్యాపీగా. ధనా, అన్నా! అన్నా! ఏమైందన్నా? అన్నా! 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 తలుపు తీయండి! ఏంటన్నా? ధనా, నేను ఇక్కడే ఉన్నా. నేను తాకుడుతానా? తాకుడు నేను బతకాలి కదా. నువ్వు బతుకుతావు, మేము ఉన్నాగా. మంచివాడుగా మారండి కన్నా. నువ్వు మారిపోయావు. నేను చావకూడతానా? నీకు బతకాలే. తలుపు తీయండి. నువ్వు అలా మాట్లాడుకో, నా మాట విను. నీకేం కాదు. చూడు, నువ్వు చావన్నా, నేనున్నానుగా. అన్నా, అయ్యో, తలుపు తీయండి రా. అన్నా, కాస్త ఓపిక పట్టనా, ఓపిక పట్టు. బయట ఎవరైనా ఉన్నారా? సార్, తలుపు తీయండి సార్. తుకారాం చాలా సీరియస్గా ఉన్నాడు సార్. సార్, దండం పెడతాను సార్, తలుపు తీయండి సార్. వెల్కమ్ సార్. నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుందయ్యా. Thank you. అది సరే, ఆ కంచెకు మొత్తం కరెంట్ ఉంది కదా? Yes, sir. ఇటువైపు ఫ్రెండ్స్ సార్ తుకారాంకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. చావలేదు కదా. చాలా సీరియస్గా ఉంది సార్. గత 50 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ చేయలేని పని నువ్వు చేసావయ్యా. రౌడీలను మార్చడం అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. వెళ్ళు, సార్ ప్లీజ్ సార్. అవతల సీఎం ఉన్నాడు, వెళ్ళవయ్యా. సార్. వెళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ నీకు కీర్తి చక్ర అవార్డు ప్రకటించిందయ్యా. రియలీ? కంగ్రాట్స్. తుకారాం చావు బతుకులు మంచున్నాడు సార్. నా మాట వినండి సార్, తలుపు తీయండి సార్. సార్, సార్, నా మాట వినండి సార్. సార్, మమ్మీ చేయకపోతే గవర్నమెంట్ కి ప్రాబ్లం. సార్ అది ఇంకేం మాట్లాడుకో. రేపు నీకు జరిగే సన్మానానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి మారేమని వాళ్ళ చేత చెప్పిస్తాం. సరేనా? పెట్టబోయా సంతకం. పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. అవునా? నమ్మలేకపోతున్నాను. వీడియో అన్న మన అన్న మీద చెయ్యెత్తింది. తెలుసురా, నీ గర్ల్ ఫ్రెండ్ మీద చేయేస్తే నువ్వు ఊరుకుంటావా? అన్న చేసింది తప్పు. తన నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే బ్రదర్స్, నేను వెళ్తాను. నువ్వు తొందరగా మాట్లాడొచ్చు. అదేంటన్నా అన్నతో గొడవపడ్డం నీ ఫ్రెండ్ అంటున్నావు? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. వాడితో పాటు వెళ్ళి కమిషనర్ని నేను క్లోజ్ చేస్తా, వాడు దొరికిపోతాడు. ఫ్రెండ్ అన్నావన్నా? బొచ్చు. సార్, బ్యాన్ రద్దయిందని విన్నాను, నిజమేనా సార్? మ్మ్. అంటే వీళ్ళందరినీ సిటీకి పంపించాలి సార్? మ్మ్. ఓకే సార్, రేపు సాయంత్రంలోగా అందరూ సిటీలో ఉంటారు.
ధన లీలా తప్ప వాళ్ళిద్దరిని లేపేయండి. అలాగే సార్. ఒకసారి క్యాప్ తీస్తారా సార్? నీతి, న్యాయం, ధైర్యం, ధర్మానికి నువ్వే ఎగ్జాంపుల్ అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళు కలిసి తిరిగినా కలిసి పెరిగినా నిన్నే ఆదర్శంగా పెట్టుకున్నాను. 30 ఏళ్ల గౌరవాన్ని 3 నిమిషాల్లో నాశనం చేసావు కదరా నీ చెత్త నాకు. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు ఏడవండి. ఎందుకు ఎడవాలి? ఆయన బతుకుంటే నా కూతురికి నాకు మాత్రమే తోడుండేవారు. కానీ చనిపోయి 50 మంది మార్పుకు కారణమయ్యారు. ఆయనది చాలా గొప్ప చావు. అందుకు నేను గర్వపడుతున్నాను.